మంగళవారం రోజున జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ సంఘ సభ్యుల సర్వసభ్య సమావేశం ఈ రోజున స్థానిక వివేకానంద స్టేడియం హాల్లో జరిగిన సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్ ఏకగ్రీవంగా సంఘ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులందరూ తీర్మానం చేసి నూతన అధ్యక్షునిగా సన్మానం చేయడం జరిగింది. అనంతరం నూతన అధ్యక్షులు గంగుల శ్రీధర్ మాట్లాడుతూ, నా చిన్నతనం నుండి క్రీడల పట్ల అవగాహనతో క్రీడల్లో రాణించాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకునేవాడిని. ఈ అవకాశం వలన నాకు జిల్లా అధ్యక్షునిగా సంఘ సభ్యులు పెద్ద బాధ్యతగా ఇవ్వడం వలన నాకు ఇంత బాధ్యత పెరిగింది. నేను సంఘం కొరకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని క్రీడాకారులకు, క్రీడా ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్ ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి, ఉపాధ్యక్షులు ఈ అంజయ్య, జి రామ్దాస్, రమేష్, జాయింట్ సెక్రటరీ ఎల్ జ్యోతి, కోశాధికారి బి కొమరయ్య, సంఘ సభ్యులు ప్రశాంత్, అశోక్, మరిపల్లి కార్తీక్, సిహెచ్ రవలి, నీరెల్ల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. కూడా మనము సంఘ సభ్యులను తీసుకోవడం జరిగింది. మరి సమావేశానికి సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించుకొని మన నూతన అధ్యక్షునిగా ఎన్నుకోవాలని మన సంఘం తీర్మానం చేసి నూతన అధ్యక్షుడిగా గంగుల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మరి సంఘ సభ్యులు పరిశిష్టంగా ఉంటేనే మనము ఉమ్మడిగా సాధిస్తాం. కాబట్టి సంఘము బలంగా ఉండాలంటే మనందరం కష్టపడి మన అసోసియేషన్ తరఫున జిల్లాలో మొదటి స్థానంలో ఉండడానికి అందరం కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. మనం ఇప్పటికీ మొదటి స్థానంలో ఉన్నాము. మనందరం సమిష్టిగా పనిచేయడం వల్లనే అథ్లెటిక్స్ రంగం మన జిల్లాలో ముందడుగు ఉంది. మరింత అధ్యక్ష వారి సహకారంతో ముందడుగు ఉండాలని చెప్పి మనం మనసారా కోరుకుంటున్నా. అలాగే వివిధ గ్రామాల నుంచి మనం క్రీడాకారులను తయారు చేయడానికి సంకల్పంతో సంవత్సరానికి దాదాపు 15 టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం. నిర్వహించి రాష్ట్ర స్థాయి పోటీలో మనము క్రీడాకారులను పంపించడానికి ఎంతో కృషితో ఆ విద్యార్థులను ముందడుగు తీసుకెళ్తున్నాము. ఈ సందర్భంగా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ కూడా విజయం సాధించి మనము ముందడుగు పోతున్నందుకు సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. అథ్లెటిక్స్ జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నుకోబడినటువంటి శ్రీధర్ సార్ గారికి శుభాకాంక్షలు. వారు ఈ యొక్క అసోసియేషన్కు సహాయ సహకారం అందించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. సమావేశానికి వచ్చేసినటువంటి జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గారికి మరియు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన మన ప్రెసిడెంట్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ అంజయ్ గారికి మరియు కుమరయ్య సార్ పీడీ గారికి మిగతా కార్యవర్గ సభ్యులకు మన ప్రశాంత్ మేడం గారికి మా యొక్క మధ్యాహ్న శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా మన యొక్క జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ సంఘంలో కూడా ముందు స్థానంలో అని చెప్పేసి ఆగిపోవాలి. అదేవిధంగా ఇంకా స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతులు మన జిల్లాకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. శుభ మధ్యాహ్నం. వేదిక అలంకరించిన అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ముత్తయ్యరెడ్డి సార్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ అంజయ్ సార్ గారికి, రామ్దాస్ సార్ గారికి మరియు కుమరయ్య సార్ గారికి, రవలి మేడం గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశంలో మన కొత్తగా నూతన అధ్యక్షుడిని గంగుల శ్రీధర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వారికి కంగ్రాచులేషన్ చెప్తూ ఇంతకుముందు చాలా ప్రతి సంవత్సరాల నుంచి సార్ కష్టపడుతుంది ముఖ్యమంత్రి సార్. అట్లాగే అంతకుముందు ఉన్న అధ్యక్షులు సహకరించారు. అంతకన్నా ఎక్కువ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చే అవకాశం ఇచ్చిన ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి సార్ గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ కార్యవర్గ సభ్యులకు నమస్కారం తెలియజేసి సెలవు. థ్యాంక్ యూ. గౌరవనీయులు జగిత్యాల డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి మరియు వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా కార్య సభ్యులు, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడిన జగిత్యాల డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్
గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నేడు మనం చాలా ఆనందపడవలసిన దినం. ఎందుకంటే మనకు ఒక నూతనంగా మనకు శ్రీధర్ గారు ఎన్నిక కావడం గారు, తను మన అసోసియేషన్కు ఎన్నో సహకారాలు చేయాల్సి ఉంది, చేస్తారు కూడా. ఇక ముందు మన యొక్క అసోసియేషన్ ఇంకా మన డిస్ట్రిక్ట్ లోపల ఇంతకుముందే టాప్లో ఉన్నాం, ఇంకా ఈ టాప్ కాకుండా ఇంకా ముందుకు కొనసాగాలని, అభివృద్ధి చెందాలని కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చిన కార్యదర్శి గారికి మరియు కార్యక్రమ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారాలు తెలియజేస్తూ ఈ క్రీడా సంవత్సరానికి ఏ విధంగా సహాయ సహకారం అందించాలని ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు నన్ను అధ్యక్షులు నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.